జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసే 5,000 కోట్లతో ఎన్సీసీ కన్స్ట్రక్షన్ టెండర్ వస్తే దాన్ని క్యాన్సిల్ చేయించి మున్న కెనాల్ ని 5 మీటర్ల దానికి మనం గోడకు కదా సున్నం కొట్టినట్టు లైనింగ్ కొట్టి 200 కోట్లు 300 కోట్లు ఇక్కడి నుంచి అక్కడి దాకా తీసుకుంటే ఒకసారి 450 కోట్లతో కుప్పంలో ఇదే 5 మీటర్లు పీటీఎంలో 5 మీటర్లు స్టార్ట్ అయితే కుప్పంలో కూడా 5 మీటర్ల కెనాలే ఉంది. ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని 15 మీటర్లు విడుతు పెట్టిన కెనాల్ ని మళ్ళా తగ్గించినారంటే మనం ఎక్కడో పోతిరెడ్డి ఆడికిపోయి ఈడికిపోయి చూడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక తమ్మలపల్లి నుంచి కుప్పం దాకా చూస్తేనే చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంది, ఇలాగా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని. ముదివేడి ప్రాజెక్టు ఆపినారు. ఆ ప్రాజెక్టు ఒకటి కంప్లీట్ అయితే 3 మండలాలకు సస్యశ్యామలం అవుతుంది. బోర్లో నీళ్లు వస్తాయి, కాలువలో నీళ్లు వస్తాయి. అది పేరుకైతే 1.9 అయితే 2.3 టీఎంసీ ఎక్కడ చరిత్రలో లేనంత ఈయన అక్కడ మన కాన్స్టిట్యూషన్ లో కాదు మన జిల్లాలో లేనంత పెద్ద ప్రాజెక్ట్ అది. అలాంటి ప్రాజెక్టును కూడా ఆపితే దాని గురించి మాట్లాడే వ్యక్తి ఎవరే గాని తమ్మలపల్లి కావచ్చు, మదనపల్లి కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎవరు గాని దాని ఎత్తి మాట్లాడడం లేరు. దయతో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గడికోట నుంచి 6 టీఎంసీ పైప్ లైన్ ద్వారా మనకి ఇస్తే మీరు తీసుకోండి. దీంట్లో నుంచి అక్కడి నుంచి అనంతపురం నుంచి లేట్ అవుతుంది, ఇది తీసుకోండి. మీరు కుప్పం దాకా పుంగనూరు పెట్టుకోండి, తమ్మలపల్లి పెట్టుకోండి. 6 టీఎంసీ ఆయన నీళ్లు అక్కడున్న స్టోరేజ్ లో ఉన్నదాన్ని మనకిస్తే ఆ కెనాల్ ఆపితే దాని గురించి మాట్లాడే వ్యక్తే ఎవరే కానీ లేరు.